యేసుక్రీస్తు నామంలో ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు పనికిరాని ఏ యోగ్యత లేని నాకు పరలోకము నరకమును చూపించడము, ఆ యొక్క విషయాలను మీతో పంచుకోవడం జరుగుతుంది. ఈ యొక్క వారము ఈరోజు ప్రభు నాకు చూపించిన కొన్ని విషయాలను మీతో పంచుకోవాలనుకుంటూ ఉన్నాను. ఒకరోజు నేను ఉపవాసంలో ఉంటున్న సమయంలో ప్రభు నా యొక్క ఆత్మని పరలోకంలో ఉంటున్న ఆ యొక్క స్థలంలో ఉన్న కొన్ని విషయాలను తెలియపరచడం జరిగింది. ఆ వెలుగు కలిగిన ఆ స్థలంలో, ఆ గొప్ప పరలోకంలో, ఎంతో గొప్ప వెలుగుతో ఉంటున్న ఆ వెలుగు రాజ్యంలో ఎన్నో స్థలాలు, ఎన్నో విషయాలను ప్రభు నాకు చూపించడము జరిగి ఉన్నది. నేనే కాదు, ఎంతోమంది కూడా చూస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు. యూట్యూబ్ ఛానల్లో ఎంతోమంది పరలోకము నరకము చూసిన వారు, వారి యొక్క ఆత్మలను పరలోకంకి తీసుకువెళ్ళుట, అక్కడ అనేక విషయాలను తెలియపరచుట కూడా ఎంతోమంది చూశారు. నేను ఒక్కదానిగా చూడలేదు. అందరికీ ప్రభు ఎంతోమంది, ఆయనలో ఉంటున్న వారికి ప్రభు ఎంతోమందికి చూపించడం, ఎంతోమంది చూసిన వారు కూడా ఎంతోమంది కూడా యూట్యూబ్ ఛానల్లో పెట్టారు. ప్రభు నాకు చూపించిన విషయాలని మీకు నేను తెలియపరుస్తున్నాను. కేవలము ప్రతి ఒక్కరము కూడా ఆయనలో పరిపూర్ణులుగా మార్చబడి మన కోసం సిద్ధపరిచిన ఆ పరలోక రాజ్యం మనం చేర్చబడాలి అనేది దేవుని యొక్క ఆశ. కాబట్టి ఈ అంత్య దినములో అనేకులకు కూడా ప్రభు చూపిస్తున్నారు పరలోకం ఎలా ఉంటుంది, పరలోకంలో ఏమై సిద్ధపరిచి ఉన్నాడు, నరకం ఏ విధంగా ఉంటుంది అనేది చూపించడం జరుగుతూ ఉన్నది. అంత్య దినములో ఉన్నాము. ఈ అంత్య దినములో అధికమైన పాపంలో జీవిస్తూ దేవునికి చోటు ఇవ్వకుండా లోకంలో ఉన్న వాటిలో పరిగెడుతూ చనిపోయి నరకాగ్నిలో పడిపోతున్న తన బిడ్డలను రక్షించుకోవటం కోసం ప్రభు అనేకులకు చూపిస్తూ ఉన్నాడు. అదేవిధంగా నాకు చూపించినవి మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఒకరోజు ఉపవాసంలో ఉండగా ప్రభు నాకు ఒక గొప్ప వెలుగు కలిగిన స్థలము, ఆ స్థలములో ఎంత వెలుగో, ఆ వెలుగులో ఒక తెల్లని వస్త్రాలు వేసుకున్న సమూహము, ఆ సమూహము ఒక సింహాసనం ఎదుట, సింహాసనం చాలా ఎత్తైన స్థలంలో ఉంది. ఆ ఎత్తైన స్థలంలో ఎంతగా ఆ సింహాసనం వెలిగిపోతుందంటే గొప్ప సూర్యకాంతి వలె బహు వెలుగు చేత ఆ యొక్క సింహాసనం వెలుగుతూ ఉంది. అంత వెలుగుతో ఉంటున్న ఆ సింహాసనము చాలా ఎత్తులో ఉంది. ఆ ఎత్తు కొద్ది కింది భాగంలో కొన్ని కోట్ల ఆత్మలైన వారు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు యెహోవా పరిశుద్ధుడు, యేసుక్రీస్తుకి ఘనత మహిమ అని స్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. ఎంతగా అంటే ఒక సమూహం కనబడుతుంది ఆ స్థలంలో. ఎటు చూసినా ఒక సమూహమే, ఆత్మల సమూహము, తెల్లటి వస్త్రాలు ధరించుకొని ఆత్మల సమూహము దేవుణ్ణి ఆరాధిస్తూ స్తుతిగానములు చేయుచు ఆ స్థలం అంతా ఎటువైపు చూసినా కోట్లకు మించిన ఆత్మలైన వారు ఉన్నారు. కానీ ఆ కోట్లకైన ఆత్మలైన వారి యొక్క పైభాగమున పెద్ద సింహాసనంపై ఒక వెలుగు, అతి కాంతివంతమైన వెలుగు చేత నింపబడి ఆ సింహాసనంపై ఒక మహిమ రూపంలో ఉంటున్న, తెల్లటి మహిమ కలిగిన రూపమును దాల్చుకొని ఉంటున్న ప్రభువారు ఆ సింహాసనంపై కూర్చొని ఉండుట నేను చూసి ఉన్నాను. అలా నేను చూస్తూ ఉన్నాను. నా ప్రక్కన దూతలు ఉన్నారు. ఆ దూతలు ఉన్నవారు కూడా అక్కడ ప్రక్కనే ఉన్నారు, ఇద్దరు దూతలుగా. నేను అంతగా చూస్తున్నాను, చుట్టూగా చూస్తున్నాను. ఎటు చూసినా కోట్లకు మించిన ఆత్మలైన వారు ఆరాధనలో లీలమై ఆరాధన చేస్తూ ఉన్నారు. ఆ స్థలంలో అలా ఆరాధన చేస్తూ ఉండగా ఆ సింహాసనము కొద్ది కిందటి భాగంలో ఒక వ్యక్తిని చూశాను. ఆ వ్యక్తి ఆ స్థలంలో మోకాలు వేసి ఆ యొక్క దేవుని ఆరాధిస్తూ తన చేతిలో ఎలా అంటే ఆ స్థలంలో ఒక పూల వంటివి అవి తీసి పైకి ఇలా పోస్తూ ఉన్నాడు. అంటే సింహాసనం పైకి ఇలా పోస్తూ ఉండగా సింహాసనం మీదకి ఇట్లా పోస్తుంటే సింహాసనం మీదకి వెళ్ళిపోతూ ఉన్నవి. అలాగే చూస్తూ ఉన్నాము. ఇక చూస్తూ ఉన్నప్పుడు ఆ స్థలంలో ఉంటున్న ఆ వ్యక్తి వైపుగా చూస్తున్నప్పుడు అక్కడున్న దూతలు చెప్తూ ఉన్నారు, దేవుని సింహాసనం ఎదుటకి ఉంటున్న ఆ వ్యక్తి ఎవరో నీకు తెలుసా అన్నప్పుడు, నాకు తెలియదు అన్నప్పుడు, భూమి మీద దేవుని కోసము దివారాత్రులు కూడా ప్రయాసపడుతూ దివారాత్రులు ప్రార్థిస్తూ భూమి మీద ఉన్న ప్రజల కోసము ఎంతో ప్రయాసపడి
ఎన్నో ఆత్మలను రక్షించిన క్రీస్తు యొక్క వారసుడు అని ఆ దూతలు చెప్తూ ఉండగా అలా నేను ఆలకిస్తూ ఉన్నాను. ఇక ఆ యొక్క స్థలములో ఉంటున్న ఆ దూతలైన వారు మరి ఎంతోమంది చుట్టుగా దూతలుగా ఉన్నవారు ఉన్నారు. అక్కడ ఎంతోమంది ఆత్మలైన వారు తెల్లటి వస్త్రాలతో ఎంతగా దేవుని ఆరాధిస్తున్నారంటే వారిని చూస్తుంటే చాలా ఆనందం. ఎటు చూసినా మరి వారు ఆత్మలుగా ఉన్న వారందరూ కూడా దేవుని సింహాసనం ఎదుట ఆరాధించుట ప్రభు నాకు చూపించారు. అంతేకాదు ఎన్నో ప్రాంతాలు, ఎన్నో స్థలాలు చూపించడము, ఎన్నో వేల కొలది కోట్ల కొలది దూతలైన వారు, ఆత్మలైన వారు ఒక్కొక్క ప్రాంతంలో వారు ఉండుట, వారు భూమి మీద ఉన్న విధానమును బట్టి వారికి అక్కడ పరలోకములో వారికి ఇచ్చిన ఒక బాధ్యత కలిగిన పనిలో ఉండుట, ఇవన్నీ కూడా ప్రభు ఎన్నో ప్రాంతాలు చూపించడము. మరి ఆ ప్రాంతాలలో చూపించిన ప్రాంతంలో ఈ యొక్క ప్రాంతము ఒక సింహాసనం దగ్గర ఒక గొప్ప మరి కోట్ల సమూహం కలిగిన ఆత్మలైన వారు ఆరాధించినప్పుడు నా ప్రక్కనున్న దూతల్ని ఇద్దరుగా నేను అడుగుతూ ఉన్నాను, ఎన్నో ప్రాంతాలలో కూడా ఆత్మలైన వారు ఉన్నారు కదా, ఇక్కడ ఉంటున్న వారి యొక్క ప్రత్యేకత ఏమిటి, మరి వీరంతా ఇక్కడ దేవుని సింహాసనం ఎదుట ఆరాధించడం ఏమిటి అన్నప్పుడు ఆ యొక్క మరి ఇద్దరు దూతలు కూడా చెప్తూ ఉన్న మాట, ఒక దూతగా నాతో మాట్లాడుతూ ఉన్నాడు, అదిగో ఎన్నో ప్రాంతాలలో నిలిచి ఉన్నారు కానీ ఈ ప్రాంతంలో ఉంటున్నవారు, ఈ స్థలంలో ఉంటున్న ఆత్మలైన వారు దేవుని సింహాసనం ఎదుటకు రావటము కారణము భూమి మీద ఉంటున్న మరి ప్రజలైన వారు దేవునితో నిత్యము దేవుని సన్నిధిలో ఆరాధిస్తూ భూమి మీద ఉన్న ప్రతిదీ విడిచిపెట్టి, పూర్తిగా అన్నీ విడిచిపెట్టి నిత్యము దేవునితో ఆరాధిస్తూ దేవునిలోనే నిలిచి ఉంటున్న వారి యొక్క ఆత్మలైన వారి సమూహము అనేసి చెప్తూ ఉండగా నాకు చాలా ఆశ్చర్యముగా అనిపించి ఉంది. మరి ఇంకొక ప్రాంతాలలో ఉంటున్న వారు ఉన్నారు కదా, వారి పరిస్థితి అన్నప్పుడు అక్కడ మరలా దూత చెప్తూ ఉన్నాడు, అదిగో ఇంకా అనేక ప్రాంతాలలో ఉంటున్నవారు కొంత మట్టుకు దేవునితో ఉంటూ పాపమును పూర్తిగా విడిచిపెట్టి కొంత మట్టుకు మరి ఈ భూలోకంలో ఉంటున్న అనేకమైన పనులు చేసుకుంటూ నిత్యము పాపమును విడిచిపెట్టి నిత్యము దేవునితో ఉంటున్న ఒక సమూహము దేవుడు వారికి ఇచ్చిన బాధ్యతగా ఈ యొక్క ప్రాంతంలో ఉంటున్న అనేక ప్రాంతాలలో వారు నిలిచి వారికి ఇవ్వబడిన మరి పనులలో వారు నిలిచి ఉంటూ ఉన్నారు. ఇక్కడ ఉంటున్న సమూహము నిత్యము రాత్రింబగలు దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన పని నిమిత్తము ఆయన కోసమే ఉన్న వారి యొక్క సమూహము ఈ స్థలంలో ఉన్నారు అని ఆ యొక్క దూత చెప్తూ ఉండగా చాలా ఆశ్చర్యంగా చూస్తూ అలా కాసేపు నేను ఆ స్థలంలోని దేవదూత నన్ను నిలవబెట్టినప్పుడు ఎంత ఆరాధన అంటే ఎన్ని గంటలుగా అసలు చూస్తూ ఉంటే ఎన్ని గంటలో ఏంటో కూడా అర్థం కాని ఒక ఇదిలో ఆరాధన చేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ గణపరుస్తూ ఉండగా దేవుడి సింహాసనంపై తెల్లటి మహిమలో నిలిచి ఉండుట ప్రభు మరి ఆ యొక్క స్థలంలో ఉంటున్న ఆ పరలోకంలో ఉంటున్న విషయాలని చూపించుట ఎంతో ఆనందం అనిపించింది, చాలా సంతోషం అనిపించింది. ఇది దర్శనము కాదు, దేవుని యొక్క రాజ్యములో ఉన్న విషయాలను మరి పరలోకంలో ఉన్న ప్రతి విషయాలని ప్రభు కేవలం ఉపవాసంలో ఉంటున్నప్పుడు నాకు చూపించినవి మీకు నేను తెలియపరుస్తున్నాను. నా ఆత్మగా ఆ స్థలంలోనికి వెళ్ళుట, ఆ స్థలంలో ఉన్నవి చూపించబడుట, అవి మీకు నేను చెప్పడం జరుగుతూ ఉన్నది. నిజముగా పరిశుద్ధ గ్రంథంలో ఉంటున్న మాట నాకు చూపించిన ఆ ప్రాంతము ఆ స్థలములో ఉంటున్న విషయాలను బట్టి దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఒక్కసారి వాక్యమును కూడా చూసుకుందాం. మనం ఆ విధంగా అలా ఉంటారా ఆ స్థలములో అనే విషయంను కూడా ఒక్కసారి మనము బైబిల్ వాక్యమును ధ్యానించుకుందాము. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనము, వెంటనే నేను ఆత్మవశుడినైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను, సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యక్రాంతి పద్మరాగములను పోలినవాడు, మకరతముల వలె ప్రకాశించు ఇంద్రధనుసు సింహాసనము ఆవరించి ఉండెను.
సింహాసనము చుట్టూ 24 సింహాసనములు ఉండేను. 24 సింహాసనములు. నేను మొదటిగా ప్రభు నన్ను ఆయన సన్నిధికి తీసుకువెళ్ళినప్పుడు చూపించిన ఫస్ట్ సింహాసనం, ఒక ఎత్తైన సింహాసనము, అటుగా ఇటుగా 24 సింహాసనములు వేయబడి ఉండవని నేను ఫస్ట్ వీడియోలో ప్రభు నన్ను తీసుకువెళ్ళినప్పుడు చూపించిన విషయాన్ని మీకు చెప్పి ఉన్నాను. అదే విధముగా మరొక ప్రాంతంలో ఒక సింహాసనము, వెలుగైన సింహాసనము. నేను అనుకున్నాను ఒక్కటే సింహాసనం వేయబడి ఉంటుంది అనుకున్నాను, కానీ అక్కడ ఒక్కొక్క ప్రాంతంలో ప్రభు నన్ను తీసుకువెళ్ళినప్పుడు ఆ ప్రాంతాలలో ఉంటున్న స్థలాలలో ఒక్కొక్క ప్రాంతంలో ప్రభు యొక్క సింహాసనము ఎంత వెలుగుతో ఉన్నవో నేను నా ప్రక్కనున్న దూతలతో అడిగినప్పుడు వారు చెప్తున్నారు, ప్రాంతంలో ఒక ప్రాంతంలో ఒక సింహాసనము, దేవుని సింహాసనములు ఎన్నో ఉన్నవి, జీవ గ్రంథములు ఎన్నో ఉన్నవి అని కూడా ఆ దూతలు చెప్పడము మరి నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించి ఉన్నది. నేను ఈ సింహాసనము చూశాను, మరలా ఒక సింహాసనం, ఎన్నో అక్కడ కొన్ని ప్రాంతాలలో చూసిన సింహాసనముల గురించి చెప్తున్నాను. ఈ సింహాసనము మొదటిగా నేను చూశాను. రెండో సింహాసనము మీకు ఇప్పటి వరకు నేను చెప్పి ఉన్నాను. ఒక తెల్లటి వస్త్రాలు వేసుకొని దేవుని స్తుతి చేస్తూ స్తుతిగానములు చేస్తున్న యొక్క స్థలములో ఉంటున్న సింహాసనం గురించి ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్నది. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనము నుండి ధ్యానించుకుందాము. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రము ధరించుకొని ఉన్న వారెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగెను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఈలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తంలో తన వస్త్రములు ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకొనిరి. ఇక్కడ చూడండి, గొర్రెపిల్ల రక్తములో, యేసు రక్తములో భూమి మీద మన పాపములు పూర్తిగా ఆయన రక్తంలో కడిగి వేయబడి, ఆయన రక్తంలో కడగబడి పాపము చీకటి అన్నీ తొలగిపోయి తెల్లటి వస్త్రాలు ధరించుకొని మహాశ్రమలు అనుభవించి ఆ స్థలంలోకి వచ్చారు అని చెప్పుట నిజమే. తెల్లటి వస్త్రములుగా చేసుకొని ఉన్నారు అంటే భూమి మీద ఉంటున్న వారిలో కూడా కొన్ని తెగలుగా, అంటే కొన్ని విధాలుగా ఉంటున్న వారు కూడా ఉన్నారు. అంటే తెగలుగా అంటే చూడండి, క్రైస్తవులలో కూడా ఎలా ఉంటూ ఉన్నారంటే కొంతమంది పరిపూర్ణులుగా ఉన్న క్రైస్తవులు ఉన్నారు, కొంతమంది బాప్తీసం తీసుకున్న తర్వాతకి దేవునితో ఉన్నట్టుగా ఉంటూ నటించేవారు కొంతమంది ఉంటారు. ఇంకా కొంతమంది మరి రక్షణ తీసుకున్నాక దేవునిలో ఉంటూ కూడా లోక సంబంధమైన పనులు చేస్తూ పాపమును విడిచిపెట్టి దేవునితో ఉంటున్న వారు కూడా ఉంటారు. అటువంటి సమూహము అంటే దేవునితో ఉంటూ లోక సంబంధమైన పనులు చేసుకుంటూ పాపమును పూర్తిగా విడిచిపెట్టి ఆయనతో ఉంటున్న సమూహము వారు కూడా పరలోకములకు చేర్చబడతారు. వారి యొక్క చేర్చబడిన స్థలాలు వేరువేరుగా ఉంటూ ఉంటుంది. ఇప్పుడు నేను చూసిన ఆ స్థలములో దేవుని సింహాసనం ఎదుట, ఆ యొక్క ఎదుట తెల్లని వస్త్రాలతో ఉంటున్న ఒక సమూహము, అంటే వారి గొర్రెపిల్ల రక్తంలో వారి యొక్క వస్త్రము తెలుపు చేసుకొని మహాశ్రమలను కూడా అనుభవిస్తూ ఈ లోక సంబంధమైన ఏ పనిలో ఎటువంటివి కూడా వాటి వైపుగా వెళ్ళకుండా నిత్యము రాత్రి పగలు కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తున్న సమూహము దేవుని సింహాసనం ఎదుట నిలిచి ఉన్నారు. ఇక్కడ రాయబడినట్లుగానే చూడండి, చాలామంది అనుకోవచ్చు అంటే దేవుని సేవ చేస్తున్న వారు కావచ్చు. మరి ఇప్పుడు ఏసన్న గారు ఉన్నారు, ఏసన్న గారిని ఒకసారి ప్రభు నాకు చూపించారు. నేను ప్రార్థనలు కూర్చున్నప్పుడు దర్శన రూపకంగా చూశాను ఏసన్న గారు. వారు ఎంత మహాశ్రమలను అనుభవించారు, ఎన్నో శ్రమలు పడ్డారు, దేవుని కోసమే జీవించారు, దేవుని కోసమే తను ప్రయాసపడ్డారు, తను దేవుని కోసమే జీవించారు. ఏ భూ సంబంధమైన వాటి కోసము, ఏ లోక సంబంధమైన వాటి కోసము మరి భార్య, పిల్లలు, కుటుంబము, సమస్తము, ఇంకా సంపాదన ఇటువంటివి ఏమీ కూడా లేకుండా నిత్యము దేవుని కోసం రాత్రి పగలు కూడా కష్టపడి దేవుని కోసమే జీవించారు యేసన్న గారు.
అలా నిలిచి ఉన్నాడు. కాబట్టి ఒక దినము యేసన్న గారు చనిపోయాక కొన్ని రోజుల తర్వాతకి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు మరి దర్శనము, ముఖాముఖి దర్శనములో ఆ స్థలంలోనికి దూతలు వచ్చి యేసన్న గారిని తీసుకుని అలా వెళ్ళిపోతున్నారు. అలా వెళుతూ ఎలా అంటే ఒక సమూహముతో, దూతల సమూహంతో వచ్చి యేసన్న గారిని తీసుకొని వెళుతూ దేవుని యొక్క పరలోకపు వెలుగు కలిగిన ఆ రాజ్యపు ద్వారములు ఇలా తెరవబడుట, లోపలికి ప్రవేశిస్తూ ఉండగా ఒక సన్మానించుకుంటా, పూలతో సత్కరించుకుంటా తనని లోపలికి తీసుకువెళ్ళుట, దేవుడు సింహాసనంపై దిగి వస్తూ పైనుండి దిగి వచ్చి యేసన్న గారిని ఇలా హగ్ చేసుకోవడము, దర్శనం నేను చూశాను. ముఖాముఖి దర్శనం నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆ దర్శనం చూసినప్పుడు యేసన్న గారిని నేను ఒక్కసారి మీటింగ్లో చూశాను. ఖమ్మంలో మీటింగ్ పెట్టారు. ఆ సమయంలో నేను అప్పుడే దేవుని తెలుసుకుంటున్నాను. నాకు అంతగా ప్రభు గురించి తెలియదు. ఆ సమయంలో మీటింగ్కి అందరూ వెళ్తుంటే నేను కూడా వెళ్ళాను. అప్పుడే కొద్దిగా దేవుడు తెలుసుకొని ఆ ప్రార్థనలో ఉంటున్న సమయంలో వెళ్ళినప్పుడు ఇక్కడ ఖమ్మంలో మీటింగ్ పెడితే వెళ్ళాను. నేను ఫస్ట్ టైం యేసన్న గారిని చూడడం. వారు చక్కగా అసలు నాట్యం ఆడుతూ, పాటలు పాడుతూ, ఎంత దేవుని స్తుతిస్తూ, ఎంత దేవునిలో ఆనందిస్తూ అలా ఆరాధన చేస్తున్నప్పుడు ఫస్ట్ టైం నా జీవితంలో ఆ యొక్క యేసన్న గారు అలా ఆరాధన చేస్తుంటే ఒక వెలుగు అగ్ని మండుచు ఆ గ్రౌండ్ మొత్తము కూడా ఒక మంటలుగా అగ్నిలాగా మరి మొత్తము కూడా అగ్ని అలా మండుచు అందరి మీద కూడా అగ్ని జ్వాలలుగా వారి మీదకి దిగి రావడము నేను ఫస్ట్ టైం నేను చూడడం. నేను అప్పటికి పరిశుద్ధాత్మని పొందుకోవడం కూడా లేదు, కానీ అసలు ముఖాముఖిగా నేను చూడడం ఆశ్చర్యం అనిపించింది. చాలా ఆశ్చర్యం అనిపించింది. అసలు దర్శనాలు అంటే నాకు తెలియదు. నేను ఫస్ట్ టైము అలా ఆ దర్శనం చూసినప్పుడు నేను అనుకున్నాను, ఈ ఫాస్టర్ గారు చాలా శక్తివంతుడు, దేవుని శక్తితో నింపబడిన దైవజనుడు అనుకున్నాను. అప్పుడు అలా చూశాను. తర్వాతకి మళ్ళీ నేను యేసన్న గారిని ఎప్పుడూ చూడలేదు. మరలా నేను ఒక 15 సంవత్సరాల తర్వాతకి వారు చనిపోయారని తెలిసినప్పుడు అయ్యో యేసన్న గారు చనిపోయారా అనుకున్నాను. కానీ ఒకరోజు యేసన్న గారి గురించి అని కూడా నేను ప్రార్థనలో పెట్టలేదు. నేను మామూలుగా నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు సడన్గా ఆ దేవుడు మరి నాకు ఆ దర్శనాన్ని చూపించారు. నాకు చాలా సంతోషం అనిపించింది. నిజమే, దేవునితో ఆ విధంగా అన్నీ విడిచిపెట్టి లోకము సంబంధమైనవి, కుటుంబము, పిల్లలు, భార్య అన్నీ వదులుకొని సమస్తము దేవుడే అని దేవుని కోసం సువార్తను ప్రకటిస్తూ దేవునిలోనే ఉంటూ దివారాత్రులు ఉండి రాత్రి పగలు కూడా అలా ఉంటూ మహాశ్రమలు అనుభవించి ఆ శ్రమలలో కూడా ఆ తెల్లటి వస్త్రమును ఇచ్చిన దేవుడిచ్చిన ఆ ప్రశస్త వస్త్రాన్ని కాపాడుకుంటూ ఉన్న వారి యొక్క సమూహము, ఆత్మలైన వారి యొక్క సమూహము ఆ సింహాసనం ఎదుట ఆరాధించుట, దేవుణ్ణి స్తుతిగానములు చేయుట ఎంతో సంతోషముగా ఆ స్థలములో ఉంటున్న వారిని చూసినప్పుడు నాకు చాలా ఆనందం అనిపించింది. కానీ ఆ ప్రత్యేకంగా ఆ సింహాసనకి దగ్గరలో ఒక వ్యక్తి మోకరించి ఆ ప్రార్థించుతూ మరి ఆయన యొక్క చేతిలో నుండి పుష్పములు అలా వేయడము, అసలు ఆ వ్యక్తి ఎవరు అని ఆ యొక్క ఎంత ధన్యుడిగా ఉన్న వ్యక్తి అయితే ఆ స్థలంలో ఆ యొక్క సింహాసనం ఎదుట ఆ యొక్క పుష్పములు అలా పోయిట అది ఆశ్చర్యం అనిపించింది. చాలా ఆశ్చర్యం అనిపించింది. నిజమే ప్రియులారా, మనం దేవుల్లో ఉంచి ఉన్నామంటే దేవుని వారసుడుగా ఆ దగ్గరగా ఉన్న వ్యక్తి పిలువబడ్డాడంటే ఆ వారసుడు మరి ఎంతో ధన్యుడు, ఎంతో ధన్యత కలిగి ఉండాలి. అంటే దేవుని కోసం ఎంత ప్రయాసపడితే, ఎంత ప్రసవేదన కలిగి, ఎంత కన్నీరు కార్చి భూమి మీద ఎంత ఆత్మల భారాన్ని కలిగి ఉంటే అంత గొప్ప సింహాసనం ఎదుట ఆ యొక్క స్థానము సంపాదించుకునేట ఎంత గొప్ప కృప. నిజంగా ఆ స్థలంలో ఉన్న సమూహం అంతా కూడా కొన్ని కోట్లకు మించిన ఆత్మలైన వారు ఉన్నారు. ఎటు చూసిన ఆత్మలైన వారే. అంత గొప్ప మరి కృపను మనం కూడా పొందుకోవాలి. దేవుని రాజ్యంలోనికి చేర్చబడే ఒక సమూహంలో ఉండాలి. మనం అనుకుంటున్నాము ఈ భూమి మీద ఉంటున్నాము, ఈ పాపములు మనలో ఉంటూ ఉన్న కొలది కూడా దేవునికి దూరం అయిపోతూనే ఉంటాం.
ఈ పాపంలో జీవించినంత కాలము దేవునిలో మనము ఉంటున్నాం అనుకుంటాము, కానీ దేవుడు ఇచ్చిన ఒక ఆ గొర్రెపిల్ల రక్తం మనకైనా దేవుని రక్షణ తీసుకొని రక్షణ వస్త్రమును ధరించుకొని మరలా మలినం చేసుకొని మరలా పాపం చేసి మలినమైన వస్త్రాన్ని ధరించుకొని పరలోకానికి అయితే చేర్చబడలేము. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో పాపాన్ని విడిచిపెట్టాలి. దేవుడు ఇంతగా ఈ చివరి దినాలలో ఇంతమందికి దేవుడు పరలోక యొక్క మరి విషయాలను పరలోక యొక్క రాజ్యంలో ఉన్న విషయాలను తెలియపరుస్తూ ఉన్నాడు అంటే మనందరం మార్చిపట్టడం కోసమే. ఎంతోమంది చూస్తూ ఉన్నారు, ఎంతోమంది కూడా తెలుసుకుంటూ వారి యొక్క మనస్సు వారి యొక్క తప్పులను ఒప్పుకుంటూ సరిచేసుకుని దేవుని సన్నిధి చేర్చబడ ఒక స్థితిని కలిగి ఉండాలని ఎంతో ఆశని కలిగి ఉంటున్న వారు కొద్దిమంది ఉన్నారు. కొద్దిమంది తెలియపరుస్తున్నా వింటూ ఉన్నారు, కానీ వింటున్న మట్టుకు విని విడిచిపెడుతున్న వారు ఉన్నారు. కాబట్టి ఈ అంత్య దినములో దయచేసి ప్రతి ఒక్కరు కూడా పరలోకము చేరాలి, పరలోక రాజ్యాన్ని ఆయన రాజ్యాన్ని వెతుకువారుగా ఉండాలి. కానీ ఈ భూ సంబంధమైన వాటిని వెతుకుతూ ఎంతకాలానికైనా మనం మరణించక తప్పదు. అనుకోవచ్చు కొంతమంది, ఒకప్పుడు మరి ఎంతో ప్రార్థన పరులు ఉన్నారు, వారికి చూపించారంటే సత్యమే, కానీ ఇప్పుడున్న వారు ఇంత ప్రార్థన పరులు ఉన్నారా అనే ఆలోచన చేసేవారు ఉంటారు. ఈ కాలంలో పరలోకము నరకం చూసేవారు ఉన్నారా, మరి స్వస్థత వరాలు ఉన్నాయా, కృపా వరాలు ఉన్నాయా, ఆ కాలంలోనే ఆగిపోయినాయి అనుకునేవారు కొంతమంది ఉన్నారు. కానీ అది తప్పు. ఈరోజు ఒక వ్యక్తికి స్వస్థత రాంది క్రీస్తుని ఎలా తెలుసుకోగలుగుతారు? ఒక్కసారి ఆలోచన చేద్దాము. అన్నీ ఆగిపోయినాయి అంటారు. మరి దేవుడు ఈ యొక్క అంత్య దినములో అనేకులపై ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. అంత్య దినంలో అందరిపై కుమ్మరిస్తానన్నాడు. అంత్య దినంలో అందరిపై కుమ్మరిస్తానంటే ఈ అంత్య దినంలో ఉన్నాం, అంటే అందరి మీద దేవుని యొక్క ఒక కృప పరిశుద్ధాత్మ శక్తిని దేవుడు కుమ్మరిస్తున్నాడు. కానీ గ్రహించి సరి చేసుకొని ఆయన ఆత్మలో మనం నిలిచి ఆత్మపూర్వకంగా నడిచిన వాడు ధన్యుడవుతాడు. మరి కృపావరాలు ఆగిపోవడము, స్వస్థత వరం ఆగితే ఈరోజు నా కొడుకుకి స్వస్థత రాబట్టే కదా నేను తెలుసుకోగలిగాను. స్వస్థతలు లేకపోతే మరి ప్రభువుని ఎవరు తెలుసుకుంటారు? స్వస్థత ఉంటేనే కదా. ఇప్పుడు ఒక వ్యక్తి నా బిడ్డను దేవుడు బాగు చేశాడు కాబట్టి నేను యేసుప్రభుని తెలుసుకొని యేసుప్రభుని నమ్మాను. లేకపోతే యేసుప్రభు స్వస్థత చేయకపోతే నేను ఎలా యేసుప్రభు తెలుసుకుంటాను, నేను ఎలా యేసుప్రభు నమ్ముతాను? అదొకటి ఆలోచించాలి. అంత్య దినంలో కలలు కంటారు, వృద్ధులు కలలు కంటారు, అనేకులు దర్శనాలు చూస్తారని కూడా ఉంది. మరి దర్శనాలు కలలు దేవుడు చూపించేవే కదా. మరి అవన్నీ కూడా దేవుడి అంత్యకాలంలో జరిగించబడుతూ ఉన్నాయి కదా. అంత్యకాలంలోనే కదా అనేకమైన అద్భుతాలు జరిగించబడుతూ ఉంటాయి, అనేక సూచక్రియలు జరిగించబడతావని కూడా లేఖనంలో రాయబడి ఉన్నవి కదా. అంటే ఈ అంత్య దినంలో పాపం అధికమైపోతూ ఉంది కాబట్టి దేవుడు మరి ప్రతి ఒక్కరిని కూడా ఆ పాపం నుండి విడిపించడం కోసమే కొద్ది మందిని దేవుడు ఏర్పాటు చేసుకొని ఆ యొక్క రాజ్యం, దేవుని యొక్క రాజ్యం ఎలా ఉంటుందో తెలియపరుస్తూ ఆ యొక్క విషయాలను భూమి మీద ఉన్న వారికి తెలియపరచబడుటను బట్టి వారు పరిపూర్ణంగా మార్చబడతారనే కదా ప్రభు యొక్క తపన. ఆయన ఎంతగా తప్పిస్తున్నాడు, ఒక్క ఆత్మ నశించకూడదని, ఒక్క ఆత్మ నశించవద్దు అని ఈ పాపల కోసం ఆయన భూమి మీదకి వచ్చి ఆయన రక్తాన్ని చిందించి మన కోసమే కదా ఆయన ఈరోజు ఇంత త్యాగము చేసి ఆ త్యాగమూర్తి కలిగిన సర్వశక్తివంతుడు పరలోకాన్ని మనకి సిద్ధం చేశాడు. కాబట్టి ప్రతి ఒక్కరు దయచేసి ప్రభు చూపించిన విషయాలు ఇవి సత్యము. ప్రభు చూపించిందైతే ఎవరమో చెప్పలేము, తెలియదు కూడా మనకు పరలోకం ఎలా ఉంటుందో. కాబట్టి నాకు ప్రభు ఈ చూపించినవి మీకు చెప్తూ ఉన్నాను. ఆ గొప్ప సింహాసనం ఎదుట ఉంటున్న ఆ తెల్లటి వస్త్రం ధరించుకున్న ఒక సమూహంలో మన అందరం కూడా ఉండాలి. అంతేకాదు ఖచ్చితంగా మనము సరిచేసుకుని ఆ పరలోక రాజ్యపు వారసులుగా మనందరం నిలిచి ఉండాలి. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.